మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బిగ్గెస్ట్ ఏరియల్ వార్ డ్రామా ఆపరేషన్ వ్యాలంటైన్. F3 తర్వాత వరుణ్ తేజ్ నుంచి వచ్చిన గాంధీవధారి అర్జున ఏమాత్రం అలరించలేకపోయింది. దీంతో ఇప్పుడు వరుణ్ తన ఆశలన్నీ ఆపరేషన్ వ్యాలంటైన్ పైనే పెట్టుకున్నాడు. ఆద్యంతం ఏరియల్ యాక్షన్ గా ఈ చిత్రాన్ని రాజస్థాన్ బేస్డ్ శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించాడు. ఈ మూవీలో వరుణ్ కి జోడీగా మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ నటించింది. సోనీ పిక్చర్స్, రెనైసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఆపరేషన్ వ్యాలంటైన్ తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆపరేషన్ వ్యాలంటైన్ ఆడియన్స్ ను ఆకట్టుకుందా? ఈ సినిమా కథేంటి వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం. అర్జున్ రుద్రదేవ్ అలియాస్ రుద్ర భారతీయ వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్. అతను ధైర్య సాహసాలతో ఏం జరిగినా చూసుకుందాం అనే యాటిట్యూడ్తో ఉంటాడు. అదే వైమానిక దళంలో పనిచేసే రాడర్ ఆఫీసర్ అహనా గిల్తో ప్రేమలో పడతాడు. తోటి ఫైటర్స్తో ప్రారంభించిన వజ్ర మిషన్ విఫలమవ్వడంతో రుద్రపై ఆంక్షలు విధిస్తారు. ఈ క్రమంలో పుల్వామా దాడి జరిగి కొంతమంది జవాన్లు వీర మరణం పొందుతారు. దీంతో ప్రతీకార చర్య తీర్చుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసి వస్తుంది. ఆ తర్వాత పాకిస్తాన్ చేపట్టిన చర్యలేంటి, వాటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా అడ్డుకుంది వంటి విశేషాలే ఆపరేషన్ వ్యాలంటైన్ కథ. ఉగ్రవాదులు జరిపిన పుల్వామా దాడులు మొదలుకొని దానికి ప్రతిగా భారత వైమానిక దళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వరకు పలు వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఇప్పటి వరకు త్రివిధ దళాలలో మిలిటరీ, నేవీలకు సంబంధించిన కథలతోనే ఎక్కువగా చిత్రాలు రూపొందాయి. అయితే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రాముఖ్యత పెరిగింది. ఈ కోవలో రూపొందిన చిత్రమే ఆపరేషన్ వ్యాలంటైన్. గ్వాలియర్ ఎయిర్ బేస్ లో జరిగిన ఓ సంఘటనతో కథ సీరియస్ గా మొదలవుతుంది. ఆ తర్వాత కథ బ్యాక్ డ్రాప్ శ్రీనగర్ కు చేరుకుంటుంది. ఇక పుల్వామా అటాక్ దాడిలో మన సైనికులు చనిపోయిన ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఆ ఎమోషనల్ సీన్స్ ఆపరేషన్ వ్యాలంటైన్ లో అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. కథలో బలమైన సన్నివేశాలు, ప్రేక్షకుడిని ఉద్వేగానికి గురిచేసే సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ లో లేకపోవడంతో రెగ్యులర్ ఆడియన్స్ కు మొదటి భాగం ఏదో సాదా సీదాగా సాగినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో పాక్, ఇండియా మధ్య పరస్పర దాడుల చిత్రీకరణ ఆకట్టుకునే రీతిలో ఉంది. సర్జికల్ స్ట్రైక్ ఎలా చేశారు అనే విషయాలను ఇందులో చూపించారు. 4 నిమిషాల్లోనే పని పూర్తి చేసిన మన ఎయిర్ ఫోర్స్ ఘనతను అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ సోసోగా సాగితే సెకండ్ హాఫ్ మాత్రం ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు చూస్తున్నప్పుడు దేశభక్తి నరాల్లోకి వచ్చేస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గొప్పతనం, ధైర్య సాహసాలను ఈ సినిమాలో బాగా ఆవిష్కరించారనే చెప్పొచ్చు. నటీనటులు, సాంకేతిక నిపుణులు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడంలో తన విలక్షణతను చూపే వరుణ్ తేజ్ ఈ సినిమాలో ఎయిర్ ఫోర్స్ అధికారిగా చక్కగా సరిపోయాడు. ఆ హైట్, పర్సనాలిటీ చూస్తుంటే నిజంగానే మనం ఓ వింగ్ కమాండర్ ను చూసినట్టుగానే అనిపిస్తుంది. రుద్ర అలియాస్ అర్జున్ దేవ్ గా పలు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. మానుషి చిల్లర్ తెరపై అందంగా కనిపిస్తుంది. అంతే ఎమోషనల్ గాను నటించింది. హీరో, హీరోయిన్ల పాత్రలే తెరపై ఎక్కువసేపు కనిపిస్తాయి. నవదీప్ క్యారెక్టర్ అసంపూర్తిగా ముగిసిపోవడం కొంత జీర్ణించుకోలేని విషయంగా కనిపిస్తుంది. అభినవ్ గోమఠం పాత్ర చిన్నదే. ఇంకా మిగిలిన పాత్రలన్నీ తమ పాత్రల మేరకు పరిమితంగానే ఉంటాయి. టెక్నికల్ విభాగం గురించి వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెరపై కనిపించే ప్రతి సీన్ చాలా రిచ్ గా ఉంది. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా భారతీయ వైమానిక దళం గురించి సహజంగా తెరపై చూపించాడు. కానీ సినిమాకి అవసరమైన డ్రామానే కొరవడిందని చెప్పాలి. చివరిగా దేశభక్తి ప్రధానంగా సాగే సన్నివేశాలు, వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ నటన, విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన బలాలు అని చెప్పొచ్చు. కథనం సాగే విధానం, కొరవడిన భావోద్వేగాలు ఆపరేషన్ వ్యాలంటైన్ కి మైనస్లుగా చెప్పొచ్చు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ అంతగా ఆకట్టుకోకపోయినా సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి. గగన వీధుల్లో పోరాటాలను ఆస్వాదించాలంటే ఆపరేషన్ వ్యాలంటైన్ చూడాల్సిందే.